నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అలాస్కా వేదికగా ట్రంప్ పుతిన్ మధ్య కీలక చర్చలు ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామన్న అమెరికా అధ్యక్షుడు తదుపరి సమావేశం మాస్కోలో నిర్వహిస్తామన్న పుతిన్ ప్రభుత్వ విధానాలు నిర్మాణ రంగం రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివన్న సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల విషయంలో స్థానికులకే తమ మొదటి ప్రాధాన్యం ఉంటుందని హామీ రాష్ట్రంలో డ్రైపోర్ట్ ఏర్పాటుకు త్వరలో అనుమతులు రానున్నట్టు వెల్లడి దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ కీలక నిర్ణయాల ప్రకటన ఉగ్రవాదానికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం చెప్పామన్న మోదీ గోల్కొండలో మెరిసిన మువ్వన్నెల జెండా ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి రైతులు మహిళలు పేదల అభ్యున్నతికి పెద్దపీట వేశామని వెల్లడి అనారోగ్యంతో నాగాలాండ్ గవర్నర్ గణేశన్ ఆకస్మిక మృతి సంతాపం తెలిపిన రాష్ట్రపతి ప్రధాని మోదీ హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న రాత్రి దంచికొట్టిన వర్షం పలు లోతట్టు ప్రాంతాల్లో చేరిన వరద నీరు మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ కేంద్రం ఇక వార్తలోని వివరాలను చూద్దాం అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక సమావేశం ముగిసింది దాదాపు 2 గంటల 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరలేదు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఇరువురు నేతలు భేటీ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ సమావేశం ఫలప్రదమైందని అనేక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు ఈ చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని అయితే కొన్ని సమస్యలు పరిష్కరించాల్సి ఉందని పేర్కొన్నారు తుది ఒప్పందం కుదరనప్పటికీ చాలా అంశాలపై ఇరువురు అంగీకారానికి వచ్చామన్నారు కొన్ని విషయాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పారు అన్ని సమస్యలు పరిష్కారం దిశగా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరాల్సి ఉందని వెల్లడించారు త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని మళ్లీ పుతిన్ను కలుస్తానని ట్రంప్ తెలిపారు పుతిన్ మాట్లాడుతూ అలాస్కా సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నానని చెప్పారు ఈ భేటీ వివాదానికి ముగింపు పలికే ప్రారంభ బిందువుగా అభివర్ణించారు ట్రంప్కు ధన్యవాదాలు తెలిపారు ట్రంప్తో తన సంబంధం వ్యాపారం లాంటిదని క్లిష్ట సమయంలో ట్రంప్తో మాస్కో సంబంధాలు ఏర్పరచుకుందని పేర్కొన్నారు ట్రంప్ అధికారంలో ఉంటే ఉక్రెయిన్తో యుద్ధం జరిగి ఉండేది కాదని పుతిన్ మరోసారి వ్యాఖ్యానించారు తదుపరి సమావేశం మాస్కోలో జరుగుతుందని పుతిన్ తెలిపారు I believe we had a very productive meeting. There were many points that we agreed on. Most of them, I would say, a couple of big ones that we haven't quite gotten there, but we've made some headway. So there's no deal until there's a deal. I will call up NATO in a little while. I will call up the various people that I think are appropriate, and I'll of course call up President Zelensky and tell him about today's meeting. It's ultimately up to them. They're going to have to agree with what Marco and Steve and some of the great people from the Trump administration who've come here, Scott and John Radcliffe. Thank you very much. But we have some of our really great leaders. They've been doing a phenomenal job. We also have some. Добрый день, дорогой сосед. Очень приятно видеть вас в добром здравии и живым. И по-соседски это очень звучит, по-моему, по-доброму. Нас разделяет только Берингов пролив. Да и то, там 2 острова между российским и американским островом всего 4 километра. Мы близкие соседи, это факт. Важно также... 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి దేశభక్తి భావం దేశవ్యాప్తంగా వెల్లివిరిసింది స్వాతంత్ర్యం సాధించడంలో ప్రాణత్యాగం చేసిన సమరయోధులను స్మరించుకుంటూ వాడవాడలా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 12వసారి జాతీయ జెండాను ఆవిష్కరించారు అంతకుముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు
జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ స్వాతంత్రం ఎన్నో త్యాగాల ఫలితమని, ఇది 140 కోట్ల మంది భారతీయుల సంకల్ప పండుగ అని పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలని, సమైక్య భావనతో దేశం ఉప్పొంగాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం మానవాళికి ముప్పని, పహల్గాంలో జరిగిన దాడికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్తో శత్రువులను ఊహించని రీతిలో దెబ్బకొట్టామని తెలిపారు. శత్రుమూకలను మట్టుబెట్టే లక్ష్యం, సమయం ఎంచుకునే స్వేచ్ఛ సైన్యానికి ఇచ్చామన్నారు. ऑपरेशन सिंदूर के वीर जाबाजों को सैल्यूट करने का अवसर मिला है. हमारे वीर जाबाज सैनिकों ने दुश्मनों को उनकी कल्पना से परे सजा दी है. और इस अपील को पहलगाम में सीमा पार से आतंकियों ने आकर के जिस प्रकार का कत्ले आम किया, धर्म पूछ पूछ करके लोगों को मारा गया, पत्नी के सामने पति को गोलियां दी, बच्चों के सामने अपने पिता को मौत के घाट उतार दिया गया. पूरा हिंदुस्तान आक्रोश से भरा हुआ था. पूरा विश्व भी इस प्रकार से संहार से चौंक गया था. और हमारी सेना ने वो करके दिखाया जो कई दशकों तक कभी हुआ नहीं था. ఎర్రకోట నుంచి దాదాపు 103 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సుదర్శన చక్ర భద్రతా కవచాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కవచంతో కీలకమైన వ్యవస్థలకు రక్షణ కల్పిస్తామని, దేశాన్ని శత్రు దుర్భేద్యంగా తయారు చేస్తామని ఉద్ఘాటించారు. దేశ యువత కోసం 1,00,000 కోట్ల రూపాయలతో వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రకటించారు. ప్రైవేట్ కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు నెలకు 15,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. ఒకప్పుడు తిండి గింజల కోసం ఇబ్బంది పడిన భారత్ నేడు ప్రపంచానికి ఎగుమతి చేస్తూ స్వయం సమృద్ధి దిశగా సాగుతోందని చెప్పారు. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా మిషన్ మోడ్లో పనిచేస్తోందని, త్వరలో మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్లు మార్కెట్లోకి వస్తాయని తెలిపారు. జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలను దీపావళిలోపు అమలు చేస్తామని ప్రధాని ప్రకటించారు. సామాన్యులపై భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్ సమున్నత శక్తిగా ఎదుగుతోందని, ప్రపంచం ఇప్పుడు భారత్ను విస్మరించలేదన్నారు. స్వయం సమృద్ధి అంటే డాలర్లు, పౌండ్లు కాదు, సమున్నతంగా నిలబడటమేనని వివరించారు. इस दिवाली में आपकी डबल दिवाली का काम मैं करने वाला. इस दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है. पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया. पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया. और 8 साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें. हमने एक हाई पावर कमेटी को बिठा करके रिव्यू शुरू किया, राज्यों से भी विचार विमर्श किया. और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे. सामान्य मानवीय की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे. बहुत बड़ी सुविधा बढ़ेगी. हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा. रोजमर्रा की चीजें बहुत सस्ती हो जाएगी. ఎర్రకోట వద్ద నిన్న జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తెలుగులో వ్యాఖ్యానంతో దూరదర్శన్ యాదగిరి ప్రసారం చేయనుంది. ఈ ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్కు శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నాయకులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజులకు రాష్ట్రపతి ముర్ము ధన్యవాదాలు తెలిపారు. మాల్దీవుల ప్రజలు ప్రభుత్వంతో స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ భారత పౌరులకు శాంతి, భద్రత, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ రామ్గులాం, మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహిద్ మొయిజ్లకు ప్రధానమంత్రి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ఫ్రాన్స్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని, భారత్ భూటాన్ స్నేహబంధం రానున్న కాలంలో మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ సంబురాలు అంబరాన్ని తాకాయి. గోల్కొండ కోటలో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగరేసి పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విధుల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీసులకు ముఖ్యమంత్రి పతకాలను ప్రదానం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తోందని తెలిపారు. రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశామన్నారు. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. జూలై 14 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించి ప్రజల 10 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. కులగణనతో బలహీన వర్గాల 100 ఏళ్ల కలను నిజం చేశామన్న ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించామని చెప్పారు. గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో ఉన్న 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు ఏక మొత్తంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి, ఈ ఇంటికి పార్టీ అర్హత కాదు, పేదరికమే అర్హతగా పేదరికాన్ని రూపుమాపి ఆత్మగౌరవంతో ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఈరోజు నిలవైన లబ్ధిదారులను ఎంపిక చేసి పేదల సొంత ఇంటి కలను తీర్చే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాల అధిపతులు, విదేశీ రాయబారులు పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్రపతి ముర్ము ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వాతంత్ర భారతంలో యుద్ధాల్లో ప్రాణాలర్పించిన వీరులకు నివాళులర్పించారు. ద్రౌపది ముర్ముతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, వైమానిక దళ అధిపతి అమర్ప్రీత్ సింగ్, సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి కార్యక్రమంలో పాల్గొన్నారు. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో శుక్రవారం రాత్రి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ దంపతులు హాజరయ్యారు. గవర్నర్ పుట్టినరోజు కూడా కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజ్భవన్ హాల్లో గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కె లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చిన విరామం. 3 కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు పునఃస్వాగతం. ప్రభుత్వ విధానాలు, నిర్మాణ రంగం అనేవి రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యుఎస్, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, దుబాయ్ వంటి దేశాలకు వెళ్లి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని విదేశీయులను కోరుతున్న తాము ఇక్కడే ఉన్న పెట్టుబడిదారులను ప్రభుత్వం వదులుకునే ప్రసక్తే లేదన్నారు. హైటెక్స్లో నిన్న క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
పెట్టుబడుల విషయంలో తమ మొదటి ప్రాధాన్యం స్థానిక పెట్టుబడిదారులకే ఉంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, క్రెడాయ్ నిర్వాహకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాలకులు మారినా ప్రభుత్వ విధానాలు మారకూడదని, ఆ విధానాన్ని తాము పాటిస్తున్నందునే ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నామని తెలిపారు. త్వరలో హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవేలో డ్రైపోర్టు ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకు గాను కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని, త్వరలో అనుమతులు రాబోతున్నాయని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు 11 కొత్త రేడియల్ రోడ్లు కూడా నిర్మించనున్నట్టు వెల్లడించారు. తన ఢిల్లీ పర్యటనలపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పుకొడుతూ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టుల అనుమతుల కోసమే ఢిల్లీ పర్యటనలు చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి 7.5% వడ్డీకి 26,000 కోట్ల రుణాలను 35 ఏళ్లకు రీస్ట్రక్చర్ చేయించానని చెప్పారు. అలాగే 2 లక్షల రుణాలను రీస్ట్రక్చర్ ప్రధానిని కోరుతున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలంగాణను 3 విభాగాలుగా కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా విభజించి అభివృద్ధి ప్రణాళికలను రచిస్తున్నట్టు చెప్పారు. పారదర్శకమైన పరిపాలన కోసం పాలసీలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఐ కెన్ ఇంప్రెస్ విత్ పాలసీ, ఐ కెన్ టేక్ ద ఛాలెంజ్. నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను. మీరు పాలసీ ఏమైనా చెప్పండి, ప్రజలకు ఉపయోగపడేది, మీ రంగానికి ప్రయోజనం చేకూర్చేది, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి, హైదరాబాదు నగరాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి మీ ఆలోచనలు పంచుకోండి నాతో. మీరు అందరు ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు. నాకు 10 ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ మీకు ఓన్లీ 1 ఫ్యాక్టర్, దట్ ఈజ్ కన్స్ట్రక్షన్, దట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాస్ డెవలప్మెంట్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చేయాలి. ఇప్పుడు నేను ఫ్యూచర్ సిటీని, భారత్ ఫ్యూచర్ సిటీని ఒక కాలుష్యమైన నగరంగా మార్చాలనుకుంటున్నప్పుడు ఆ కాలుష్యాన్ని తొలగించి ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు వేసినప్పుడు అది 4th సిటీ లేదా అది ఫ్యూచర్ సిటీ అని నేనంటే 4 బ్రదర్స్ సిటీ అని కొంతమంది అని ఉండొచ్చు. మీరే కదా నా బ్రదర్సు, మీకోసమే నేను డిజైన్ చేస్తున్నా. వై షుడ్ ఐ కేర్? నాగాలాండ్ గవర్నర్ ఈలా గణేశన్ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఈయనది తమిళనాడులోని తంజావూరు. అవివాహితుడైన గణేశన్ చెన్నై త్యాగరాయ నగర్లోని తన నివాసంలో ఈ నెల 8న అదుపు తప్పి కింద పడటంతో అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. తలలో రక్తం గడ్డం కట్టినట్టు వైద్యులు గుర్తించి శస్త్రచికిత్స చేశారు. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన నిన్న సాయంత్రం 6:23 తుదిశ్వాస విడిచారు. బీజేపీ తమిళనాడు సీనియర్ నేతల్లో ఒకరైన గణేశన్ 2016లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2021 ఆగస్టు 22న మణిపూర్ గవర్నర్గా, 2023 ఫిబ్రవరి 20న నాగాలాండ్ గవర్నర్గా నియమితులయ్యారు. 2022 జూలై 18 నుంచి నవంబర్ 17 వరకు పశ్చిమ బెంగాల్ ఇన్ఛార్జ్ గవర్నర్గాను వ్యవహరించారు. ఆయన మృతికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు సంతాపం తెలిపారు. నాగాలాండ్ గవర్నర్ గణేశన్ అయ్యర్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి రాష్ట్రపతి సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ గణేశన్ అయ్యర్ దేశ సేవకు, జాతి నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేసిన భక్తుడైన జాతీయవాదిగా గుర్తించుకుంటారని మోదీ తెలిపారు. తమిళనాడు అంతటా బీజేపీని విస్తరించడానికి ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. తమిళ సంస్కృతి పట్ల కూడా ఆయనకు తీవ్ర మక్కువ ఉందన్నారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలు ఆయన కుటుంబం, అభిమానులతో ఉన్నాయన్న మోదీ ఓం శాంతి అని రాసుకొచ్చారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది అక్టోబర్లో G1 మానవరహిత ప్రయోగం చేపట్టనున్నట్టు షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ తెలిపారు. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో నిన్న ఈ విషయాన్ని ప్రకటించారు. గగన్యాన్ పనులు షార్లో చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే కొన్ని పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. వచ్చే ఏడాది G2, G3 ప్రయోగాలు చేపట్టనున్నట్టు వివరించారు. హైదరాబాద్ నగరంలో అనేక మంది రోహింగ్యాలు అక్రమంగా ఉంటున్నారని తెలిపారు. హైదరాబాద్ను ఐఎస్ఐ అడ్డాగా మార్చారని వివిధ రిపోర్టులు చెబుతున్నా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వారిని పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో రోహింగ్యాలు గో బ్యాక్ అంటూ ఉద్యమాన్ని చేపడతామని బండి సంజయ్ ప్రకటించారు.
నిన్న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్లో జరిగిన తిరంగా ర్యాలీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలపడుతోందని అన్నారు. తమ పార్టీకి మార్వాడీల మద్దతు ఉండటంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలు ఏకమై మార్వాడీలు గోబ్యాక్ నినాదాన్ని పాటిస్తున్నాయని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా గ్రంథాలయాన్ని రాష్ట్రంలోనే మోడల్ గ్రంథాలయంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులను కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్తో కలిసి ఆయన ప్రారంభించారు. 2,50,00,000 రూపాయలతో భవన నిర్మాణం, మరో 1 కోటి రూపాయలతో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఇకపై తనను కలిసే జిల్లా నాయకులు పూల బొకేలు, శాలువాలు తీసుకొని రావద్దని, బదులుగా సూర్యాపేట జిల్లా గ్రంథాలయం పేరిట 500 రూపాయల చెక్ లేదా డీడీ తీసుకుని రావాలని మంత్రి సూచించారు. గ్రంథాలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాకు నవోదయ వ్యవసాయ యూనివర్సిటీ మంజూరైనందుకు మంత్రి హర్షం వ్యక్తం చేశారు. 900 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో పర్యటించి ముత్యాల బ్రాంచ్ కెనాల్, తుంగగూడెం రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. జవహర్ నవోదయ కళాశాల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించి స్థానిక నాయకులతో సమావేశంలో పాల్గొన్నారు. లైబ్రరీ బిల్డింగ్ కానీ ఈ లైబ్రరీ మొత్తం జిల్లాలో లైబ్రరీ వ్యవస్థనే ఒక సమూలంగా మార్పు తీసుకొచ్చి ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడనే ఉద్దేశంతో అది కూడా నేను ప్రకటిస్తున్నా. బాలమ్మకి చెప్పిన మీరు నాకు ఏమేమి ప్రపోజ్ చేస్తే అన్నీ కూడా ఇప్పుడు ఇమీడియట్గా వచ్చినాయి. ఇంకో 1 crore SDF నుంచి ఇస్తా, మరికొన్ని నిధులు కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పి కూడా మనం చేస్తున్నా. ఆ 500 రూపాయల డొనేషన్ కార్యక్రమం కూడా మీకు ముందే ప్రకటించిన. తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి దేవాదుల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకురావడం మేము కట్టుబడి ఉన్నాము. మొన్న రేషన్ కార్డ్స్ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కూడా ప్రకటింప చేయించినము. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ధనసిరి గ్రామం తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. ఈ చిన్న గ్రామం నుంచి 50 మందికి పైగా యువకులు భారత సైన్యంలో చేరి దేశ సేవలో నిమగ్నమై ఉన్నారు. సిపాయి నుంచి చంబేదార్ వరకు వివిధ హోదాల్లో వీరు విధులు నిర్వహిస్తున్నారు. మరో 50 మంది సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ గ్రామానికి చెందిన విశ్రాంత సైనికాధికారులు చంద్రశెట్టి, నాగిశెట్టి సోదరులు యువతకు మార్గదర్శనం చేస్తూ సైన్యంలో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారు. సెలవు రోజుల్లో గ్రామానికి వచ్చే సైనికాధికారులు, శిక్షకులు, జవాన్లు స్థానిక యువతకు సైన్యం, పోలీస్ శాఖల్లో చేరేలా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో వీర్ అమర్ జవాన్ జ్యోతి స్తూపాన్ని నిర్మించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ స్తూపాన్ని మాజీ ఎంపీ బీబీ పాటిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, రిటైర్డ్ జవాన్లు కలిసి ఆవిష్కరించారు. రిటైర్డ్ జవాన్లు విజయ్ కుమార్, దేవరాజ్ మాట్లాడుతూ అమర జవాన్లను గౌరవించడం, గ్రామ ప్రజల్లో దేశభక్తి రగిలించడమే తమ లక్ష్యమని తెలిపారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లను స్మరించుకుంటూ వీర్ అమర్ జవాన్ జ్యోతిని నిర్మించడం శుభపరిణామమని అన్నారు. మరి ఇక్కడ అమర్ స్థాపనను నిర్వహించడం వల్ల మా గ్రామానికి చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే అమర జవాన్లకు మేము ఇచ్చిన స్ఫూర్తిని బట్టి ఇంకనూ ప్రతి ఒక్క దేశభక్తి గురించి ఇంకా పెంపొందిస్తుందన్న ఉద్దేశంతో ఈ యొక్క అమర స్థాపాన్ని నిర్మించమైనది. మరి ప్రతి ఒక్క ఊరి ప్రజలకు కానీ గ్రామస్తులకు కానీ ప్రతి ఒక్కరికి ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తున్నాము. దేశభక్తి పెరగాలని మన ఊళ్ళో అమరవీరుల స్తూపం స్థాపన చేసినాము. గ్రాండ్గా అందరూ మన మీడియా మిత్రులు, మన పోలీసులు వాళ్ళు అందరు సహకరించి అందరం పెద్ద ఎత్తున మన ర్యాలీ మంచిగా గ్రాండ్ ఓపెనింగ్ అయింది. అందువల్ల అందరూ మన ఊళ్ళో వచ్చిన అందరి మీడియా మిత్రులకు, రాజకీయ నేతలకు అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్లస్ దేశభక్తి పెరగాలని పెట్టినాం. ప్రతి ఒక్క చిన్న పిల్లల చూశారు దేశభక్తి పెరుగుతుందని మనం స్థాపించింది. భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా మనం ఏదైతే బార్డర్ లెవెల్లో మరి సైనికులు మన గురించి మన యొక్క మరి సైనికులని
మరి గౌరవిస్తూ అదేవిధంగా మరి చనిపోయిన వారికి జోహార్ తెలుపుతూ నిజంగా ప్రతి గ్రామం నుంచి ప్రతి యువకుడు మరి ఈ సైనికులు చేరడం అనేది ఒక ఖచ్చితమైన ఒక ఆరుదివారం. 18 ఏళ్ళు నిండి 30 సంవత్సరాల దాకా ప్రతి యువకుడు మిలిటరీలో జాయిన్ కావాలి. అయితేనే మనం అందరం కూడా బాగుపడతాం. ఓకే సార్, కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ల త్యాగాలను స్మరిస్తూ వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ధైర్యం చెబుతోంది. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కార్గిల్ యుద్ధ వీరుల సేవలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేసింది. ఈ సందర్భంగా యుద్ధంలో వీరమరణం పొందిన వైమానిక దళ జవాన్ రవిప్రసాద్ కుటుంబానికి సైనిక అధికారులు మెడల్ అందించారు. 1965 ఆగస్టు 15న జన్మించిన రవిప్రసాద్ 1985 జనవరి 18న భారత వైమానిక దళంలో చేరారు. ఢిల్లీ, బెంగళూరు, అస్సాం, జమ్మూ, ఉత్తరప్రదేశ్లో విధులు నిర్వహించి ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ స్క్వాడ్రన్లో పనిచేశారు. 1999 కార్గిల్ యుద్ధంలో ఆయన వీరమరణం పొందారు. రవిప్రసాద్ భార్య అనురాధ మాట్లాడుతూ తన భర్త దూరమైనందుకు బాధగా ఉన్నప్పటికీ దేశం కోసం వీరమరణం పొందినందుకు గర్వంగా ఉందని తెలిపారు. ప్రత్యేకంగా రవి సార్ వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వచ్చాము ఇక్కడికి. ఆయన దేశం కోసం తన ప్రాణాలు అర్పించాడు. అందుకోసం వాళ్ళని ప్రతి ఒక్కరూ తలుచుకోవాల్సిందిగా నా ఇది. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి, ప్రతి తరానికి స్ఫూర్తి. తన జీవితం దేశం కోసమే త్యాగం చేశాడు. అలాంటి వాళ్ళని 15 ఆగస్టు రోజు అనగా ఈరోజు గుర్తు చేసుకోవడం అందరి బాధ్యత. అందుకే ప్రతి ఒక్కరు ఆయన తన ఇంటి కోసం, తన దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు. మే 28, 1999లో కార్గిల్ వార్లో హెలికాప్టర్ బ్లాస్ట్లో చనిపోయారు. అందులో 4 కలిసి వాళ్ళు టైగర్ హిల్స్లోని చేసుకుంటున్నప్పుడు మన కింద నుంచి స్ట్రింగర్ మిసైల్తో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కొట్టినప్పుడు అది హెలికాప్టర్ బ్లాస్ట్ అయ్యి అక్కడికక్కడే చనిపోయారు. నాకు బ్లాస్ట్ అయిన మధ్యాహ్నం తర్వాత 28వ తారీఖున అయిన తర్వాత మధ్యాహ్నము ఎయిర్ మార్షల్ టిప్నీస్ గారు అప్పుడు ఉండేది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ టిప్నీస్ గారు ఫోన్ చేసి ఇట్లా ప్రాబ్లం అయిందంటే నాకు ఏంటంటే అందులో బాడీలు కూడా ఏమీ దొరకలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, దానికి ఆనుకొని ఉన్న ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుసంధానంగా సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రాంతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కుమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య కీలక చర్చలు. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామన్న అమెరికా అధ్యక్షుడు. తదుపరి సమావేశం మాస్కోలో నిర్వహిస్తామన్న పుతిన్. ప్రభుత్వ విధానాలు, నిర్మాణ రంగం రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివన్న సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడుల విషయంలో స్థానికులకే తమ మొదటి ప్రాధాన్యముంటుందని హామీ. రాష్ట్రంలో డ్రైపోర్ట్ ఏర్పాటుకు త్వరలో అనుమతులు రానున్నట్టు వెల్లడి. దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ కీలక నిర్ణయాల ప్రకటన. ఉగ్రవాదానికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం చెప్పామన్న మోదీ. గోల్కొండలో మెరిసిన మువ్వన్నెల జెండా. ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. రైతులు, మహిళలు, పేదల అభ్యున్నతికి పెద్దపీట వేశామని వెల్లడి. అనారోగ్యంతో నాగాలాండ్ గవర్నర్ గణేశన్ ఆకస్మిక మృతి. సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ.
హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న రాత్రి దంచికొట్టిన వర్షం, పలు లోతట్టు ప్రాంతాల్లో చేరిన వరద నీరు, మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ కేంద్రం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.